12 ఏళ్ల నుండి ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములను మాత్రము ముట్టినా చాలుననుకొని బహుజన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములను ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములో నుండి ఆ బాధ వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళినని గ్రహించి జన సమూహం వైపు చూసి నా వస్త్రములను ముట్టిన దేవుని అడగగా ఆయన శిష్యులు అడుగుచున్నావా అని తలపైకెత్తున్న వైపు చూడండి. తలపైకెత్తున్న వైపు చూడండి. పిల్లలను కొంచెంసేపు కంట్రోల్ చేయగలిగితే ఒక 25 నిమిషాలు, అంతకుమించి ఎక్కువ చెప్పను. 12 ఏళ్ల నుంచి రక్తస్రావము రోగముతో బాధపడుతున్న ఒక స్త్రీ 12 సంవత్సరముల నుంచి రక్తస్రావము రోగముతో బాధపడుతున్న ఒక స్త్రీ ఎన్నో ఏళ్ళుగా బాధపడుతూ వస్తూ ఉంది. ఆ వ్యాధి చేత, ఆ బలహీనత చేత తను సరిగా పని చేసుకోలేకపోతూ ఉంది. శక్తి లేదు, చక్కటి ఆరోగ్యము లేదు. ఎందరినో వైద్యులను సంప్రదించిందండి. తనకు కలిగినదంతా, యావదు ఆస్తి అంతా ఆ రోగము కొరకై ఖర్చు చేసింది. కానీ ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎంతమంది వైద్యులను కలిసినా, ఎన్నో నాటు వైద్యులను కలిసినా, ఎంతో ప్రయాసపడినా, ఆమె కష్టజితం అంతా హాస్పిటల్కే పెట్టినా కూడా ఆమె రోగము నివారణ కాలేదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. వాస్తవానికి ఈ రక్తస్రావం కలిగిన రోగం ఏంటంటే, ఆనాడు యూదుల ఆచారం ప్రకారము అటు రోగం కలిగిన వారిని సమాజంలోనికి రానివ్వరు. ఒక నీచురాలుగా, లేకపోతే ఆమెదో ఒక పెద్ద పాపిలాగా ఆమెని ఆలోచించి ఊరు బయట ఉంచేవారు. ఆమె ఎవరిని ముట్టినా మైలపడుతుందని, సమాజంలోనికి ఆ తల్లి వస్తే మైలపడుతుందని ఆమెని దూరంగా ఉంచేవారు. ఆమె ఎవరిని ముట్టకూడదు, ఎవరికి ఆమె ఎదురు రాకూడదు, ఆమె అసలు సమాజంలో గౌరవంగా అసలు రాకూడదు. ఆమె జీవితము ఎక్కడో చాటున మూలన దాక్కుని రహస్యంగా ఆమె బ్రతకాలి. పొరపాటున సమాజంలోనికి ఆమె వచ్చినట్లయితే ఆమెను కొట్టి చంపే పరిస్థితి ఆ దినాల్లో కొనసాగుతుంది. అది రక్తస్రావము అనేది ఆ రోజుల్లో ఒక నీచంగా చూసేవాళ్ళండి. అటువంటి రోగం కలిగిన తల్లి ఒకవేళ ఆమె చనిపోతే ప్రశాంతంగా హ్యాపీ పోవచ్చు. ఆ రోగంతో బాధపడే కాడికి ఆమె చనిపోతేనే ఆమె బ్రతుకు తేలికైపోతుందని నేను అనుకుంటాను. ఎందుకంటే అంత ఘోరంగా మనుషులు ఆమెను చూసేవాళ్ళు, అంత నీచంగా ఆ తల్లుల్ని అంత ఘోరంగా చూసేవారు ఆ సమాజం. అట్టి స్థితిలో ఆమె ఉండగా ఆమె చూడండి, 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ ఎంతో ఖర్చు చేసిందండి, ఎంతో ఖర్చు చేసింది. ఎలాగైనా ఈ రోగము నుంచి విముక్తి కలగాలని, ఏ విధము చేతనైనా ఈ బాధలో నుంచి తప్పించబడాలని ఆమెకు కలిగిన యావదు ఆస్తిని అంతా అమ్మి వైద్యులకు అప్పగించింది. ఆమె ప్రయాసే గాని, ఆమె ఉట్టి ఆశే గాని ఆమెకు మాత్రము స్వస్థత కలగలేదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
హల్లెలూయా. ప్రియులారా, అయితే గమనించండి, లేవి కాండంలో కొన్ని మాటలు ఉంటాయి, చదవకర్లేదు. కొన్ని విషయాలు ఆ రక్తస్రావం గురించి లేవి కాండంలో కొన్ని మాటలు ఉంటాయి. లేవి కాండము 15వ అధ్యాయము 19:24లో కొన్ని మాటలు ఆ రక్తస్రావం కలిగిన స్త్రీలకి ఇంకా ఎంత అవమానం ఉంటది, ఆ రోగం కలిగిన స్త్రీకి ఎంత అవమానం ఉంటదనేది అక్కడ రాయబడి ఉంది. అయితే ఇవన్నీ చూపించడానికి నాకు సమయం లేదు కాబట్టి నేను క్లుప్తంగా చెప్పుకుంటూ ముగించేసి వెళ్ళిపోతాను. ప్రియులారా, ఆ తల్లి మొట్టమొదటి ఆ తల్లిలో ఉన్న గుణ లక్షణాలు ఏంటంటే 5వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొనెను. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములను మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొనెను. ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ 12 ఏళ్ళు గడిచిపోయిందండి. 12 ఏళ్ళు గడిచిపోయింది. వాస్తవానికి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నా మాటలు. ఎవరికైనా గాయం కలిగి 1 గంట సేపు రక్తం వెళ్ళిపోతే మరో గంటలకి ఆ వ్యక్తి చనిపోతాడు. ఎందుకంటే తన శరీరంలో రక్తం అంతా క్షీణించిపోతుంది కాబట్టి సత్తువు కోల్పోతారు, శక్తిని కోల్పోతారు, వారు బలమును కోల్పోయి ఆటోమేటిక్ గా నీరసించి ఎవరూ చూడకపోతే ఆ వ్యక్తి రక్తమంతా పోయి ప్రాణం పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రక్తమే ప్రాణము, అవునా కదా? రక్తమే ప్రాణము. దేవుడు ఒక మాట మనకు సెలవిస్తాడు, మీ భూమిలో ఉన్న సమస్త జాతులను మీరు వధించి కోసుకొని తినండి, కానీ రక్తాన్ని మాత్రం పక్కన పెట్టండి. రక్తాన్ని మీరు తినకూడదు, ఎందుకంటే రక్తమే ప్రాణము. దాన్ని చంపటం తప్పు కాదు, దాని ప్రాణాన్ని మీరు తినటం తప్పని రక్తాన్ని మాత్రం పక్కన పెట్టి మీరు మాంసాన్ని తినమని దేవుని వాక్యం గ్రంథస్థం చేయబడి ఉంది. అంటే ప్రాణమే రక్తము, రక్తమే ప్రాణము. క్రీస్తుల వారు మన కొరకై సిలువలో రక్తాన్ని ధారపోశారు. రక్తాన్ని తన ప్రాణం పెట్టాడండి, తన రక్తం మన కొరకై ధారపోశాడు. అంటే రక్తము అనేది చాలా విలువైనది మనిషి. ఇక్కడ ఈ తల్లి 1 రోజు కాదు, 2 రోజులు కాదు, నెల కాదు, 3 నెలలు కాదండి, 12 సంవత్సరములు ఆగకుండా ఆ తల్లికి రక్తస్రావం కలుగుతూ ఉంది. ప్రియ తల్లులారా, నా మాటలు మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ విసిగిపోయిందండి. బ్రతుకులో ఏ ఆశ లేదు, ఒక నిరాశ, నిస్పృహల్లో ఎంత ఖర్చు పెట్టినా లాభం లేదు, ఎంత ప్రయాసపడినా లాభం లేదు, ఎంతమంది వైద్యులు దర్శించినా లాభం లేదు. ఒకవేళ ఆ తల్లి అనుకుందేమో, ప్రభువా బ్రతుకు ప్రత్యేకాడికి నా ఊపిరి తీసుకోవచ్చు కదా అని ఒకవేళ తల్లి అనుకున్నదేమో. ప్రియులారా, అట్టి స్థితిలో ఉన్న ఆ తల్లి ఎక్కడో ఒక మాట విన్నదండి. ఎక్కడో ఒక మాట విన్నది. యేసుక్రీస్తుల వారిని ప్రార్థించినా, ఆయన తాకినా, ఆయన నీడపడినా స్వస్థత కలుగుతుంది అనే ఒక మాట ప్రభువుల వారి గురించి, దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలను గురించి ఆమె ఒక మాట విన్నది. విన్న ఆమె చాటున వచ్చి, సమాజంలోనికి వస్తే ఆమె మళ్ళా కొట్టి చంపేస్తారు కదా, చాటున వెనకాల వచ్చి ఆయన వస్త్రపు చెంగులని, లేకపోతే ఆయన వస్త్రపు అంచులను ముట్టిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను తాకలేదు ప్రియులారా, ఆయన వస్త్రముల చెంగును మాత్రమే ముట్టిందంట. విను వెంటనే ఆమె శరీరంలో ఒక అద్భుతమైన కార్యం జరిగింది. ఆమె అది గ్రహించింది. వెంటనే ప్రభు అంటాడు, ఎవరో ఇక్కడ నన్ను ముట్టారు, ఇక్కడ నన్ను ముట్టింది ఎవరు, నన్ను ఎవరో తాకారు, ఇక్కడ ఈ సమూహంలో నన్ను ఎవరో ముట్టారు, ఎవరో వ్యక్తి.
శిష్యులు అంటారు, ప్రభువా ఇంత సమూహం ఆ పిల్ల కనట్లేదు, అతి ఇంత జన సమూహములో ప్రభువా ఎందరో తగులుతున్నారు, ఇంత రద్దీగా ప్రాంతం ఉంది, ఇంత గందరగోళంగా ఇక్కడ జనాలు గుమిగూడి ఉన్నారు, ఎవరని చెప్పగలమయ్యా? ఎందరో తగులుతున్నారు, ఎందరో వెళ్తూ ఉన్నారు, ఎందరో పోతూ ఉన్నారు, ఇంత జన సమూహంలో ఎవరు నేను తాకారని చెప్పగలం ప్రభువా? ఆయన అంటాడు, అందరూ నన్ను తగలటం వేరు, అందరూ నన్ను తగలటం వేరు, కానీ ఎవరో ఆ తల్లిని ప్రత్యేకంగా తాకింది. హల్లెలూయా. కారణం ఏంటంటే ఎప్పుడైతే ఆమె వస్త్రములను తాకిందో వెంటనే ప్రభువులో ఉన్న ఆ మహిమ ఆయనలో నుంచి ఆమెలోనికి వెళ్ళి ఆమెను స్వస్థపరిచింది. హల్లెలూయా. అది ఆయన గ్రహించాడు, అది ఆయన గ్రహించాడు. వస్త్రములు ముట్టిన వెంటనే ఆయనలో ప్రభావము ఆమెలోనికి వెళ్ళింది. అది ఆయన గ్రహించి అంటాడు, ఎవరో నన్ను తాకారు, ఎవరో నన్ను ముట్టారు. ఆ విషయాన్ని గ్రహించిన ఆమె అంటుంది, అయ్యా నేనే తాకానయ్యా. ఆమెలో భయం కలిగిందండి, ఎందుకంటే ఒక విధమైన మార్పు ఆమె శరీరంలో కలిగింది. ఎప్పుడైతే ప్రభు మహిమ ఆమెను తాకిందో ఆమె శరీరంలో ఉన్న రోగం మాయమైపోయింది. ఒక మార్పు, పెను మార్పు ఆమెలో కలిగింది. రైజలా. అయితే దీనికి కారణం ఏంటంటే ఎక్కడో వినిందండి క్రీస్తుల వారిని గురించి. ఆమె ఎక్కడో విని ఆయన వస్త్రములు తాకినా నాకు స్వస్థత కలుగునేమో అని ఆమె ఆశపడింది. ప్రియులారా, నేనంటాను, వినుట వలన విశ్వాసము కలుగును. ఆమె వినుట వలన విశ్వాసము కలుగును. మీరు ఎప్పుడు వినలేదా? పలానాలకు స్వస్థత కలిగిందంట, పలానాలకు చర్చికి పోతే వాళ్ళు దేవుని చేత దీవించబడ్డారని ఎక్కడ మీరు సాక్ష్యాలు వినలేదా? ఎక్కడ విన్నారా లేదా? మాకు తెలియదంటారా? మేము వినలేదంటారా? ఆమె ఎక్కడో వినిందండి, ఎక్కడో. ఆ వాస్తవానికి ఆమె క్రైస్తవురాలు కాదు, ఆమె ఒక అన్యురాలు. ఎవరో చెప్పారమ్మా, పలానా చోట యేసు ప్రభు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన వద్దకు పో, నీ రోగం నయమైపోతుంది, నీ జబ్బు నయమైపోతుంది, నీకు ఆరోగ్యం కలుగుద్ది, నీకు స్వస్థత కలుగుద్ది, నీకు మేలు కలుగుద్ది తల్లి, అక్కడికి వెళ్ళు అని ఎవరో చెప్తే ఆ మాటను నమ్మిన ఆ తల్లి ఆమె వస్త్రములు తాకినా చాలునేమో అనుకొని అక్కడికి వచ్చి, ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఏళ్ల తరబడి వింటూనే ఉన్నారు, కానీ ఎవరిలో అయినా విశ్వాసపు ఛాయలైనా కనపడుతున్నాయా? ఎవరిలోనైనా విశ్వాసపు ఛాయలైనా కనబడుతున్నాయా? నా ప్రభువును నమ్ముకుంటే మేలు కలుగుద్ది, నా ప్రభువును నమ్ముకుంటే స్వస్థత కలుగుద్ది అన్న ఆలోచన ఈరోజు నీలో నాలో ఉందా? దేవుని వాక్యంలో ఉంది. ఆమె మేలు పొందిందండి. 12 ఏళ్ల నుంచి బాధపడుతున్న తల్లి ఎప్పుడైతే ఆ మాట విని ఆ మాట పట్ల విశ్వాసం ఉంచిందో ఆమె జీవితంలో అద్భుతాన్ని చూసింది, ఆమె జీవితంలో మేలు అనుభవించింది, ఆమె జీవితంలో స్వస్థత పొందింది, ఆమె జీవితంలో ఆరోగ్యాన్ని పొందింది. ఈరోజు రోగాలతో బాధపడుతున్న నీవు, అనారోగ్యంతో బాధపడుతున్న నీవు ఎందుకు ఆరోగ్యాన్ని పొందలేకపోతున్నావో? ఎందుకు నీవు దేవుని వలన మేలు పొందలేకపోతున్నావు? ఎందుకు నీవు దేవుని వలన ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నావండి? వింటున్నావా? నీకు ఎప్పుడు ఆ అద్భుతమైన సువార్తమానం వినపడలేదా? ఎప్పుడు నీకు దేవుని వలన మేలు కలుగుద్ది అనబడిన మాట నీవు వినలేదా? ఎప్పుడు? పిల్లారా, ఆ తల్లి దేవుని గురించిన ఒక సువార్తమానం వినిందండి. ఆ విన్న మాట ప్రకారం ఆ తల్లి దేవుని యొక్క చెంగును
ముట్టటానికి ఆమె ఆశపడింది. కాబట్టి ఆమె జీవితంలో సంపూర్ణమైన స్వస్థత ఆమె పొందుకున్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, వినుట వలన విశ్వాసము కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అంటే దేవుని యొక్క మాటలను మీరు వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినాలి. ఎక్కడికో వెళితే స్వస్థ అవుతుంది, ఎక్కడికో వెళితే మేలు. పిచ్చి మాటలండి, అన్ని పిచ్చి మాటలు. ఎక్కడికో వెళ్ళడం ఎందుకు, ఎక్కడికో పోవడం ఎందుకండి? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ప్రభు అంటాడు, ఆవగింజంత విశ్వాసం మీలో ఉన్నట్లయితే ఆ కొండను చూసి వెళ్ళి సముద్రంలో పడమని చెబితే ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడుతుందంట. హల్లెలూయా. అబద్ధం కాదు, నా ఈ పిచ్చి మాటలు కాదు. సాక్షాత్తు యేసుక్రీస్తుల వారే ఆ మాట చెప్తారు. నమ్మాలి. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు మీరు విశ్వసించాలి, మేలులు పొందుతారు. ఎక్కడ వేసిన గొమ్మలి అక్కడైనట్లుగా మన బ్రతుకులు కొనసాగకూడదు. దేవుని మాటలు వింటున్న మన జీవితాల్లో కార్యాలు జరగాలి. ఆయన మేలులు పొందాలి, ఆయన ఆశీర్వాదాలను పొందాలి. ఎక్కడికి పోతే ఎవరిలో ఏమి ఉండదండి, ఎవరిలో ఏమి ఉండదు. ఎవరిలో పలానా భాష కాడికి పోతే స్వస్థత. పిచ్చేమన్నా కదండి, పిచ్చ బెర్ర. ఆయనకేమైనా కొమ్ములు వచ్చాయా? ఆయనకేమైనా కొమ్ములు వచ్చాయా? ఎవరికి ఏమి ఉండదు. యేసుక్రీస్తు అంటాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను, నీ విశ్వాసమే నీకు ఆరోగ్యమునిచ్చెను, నీ విశ్వాసమే, నీ నమ్మకమే నిన్ను బాగు చేసెను అంటాడు. కానీ నేను నిన్ను బాగు చేశాను, నేను నిన్ను స్వస్థపరిచాను, నేను నీకు ఆరోగ్యం ఇచ్చాను అని ఎక్కడ చెప్పలేదండి. నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది. అంటే నీవు నమ్మితేనే, నీవు విశ్వసిస్తేనే నీవు మేలు పొందుకుంటావు తప్ప ఎవరిలో ఏమి లేదు, ఎవరిలో ఏ మహిమ ఉండదు, ఏ పాశ్రయలో ఏ గొప్పతనము ఎవరిలో ఉండదు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మన ప్రభులైన యేసుక్రీస్తుల వారికే చెందునుగాక. ఏ నరరూప మానవుడికి కలగకూడదు, దేవుడికి మాత్రమే మహిమ కలగాలి. ఒక వ్యక్తి ఆరోగ్యం పొందుకుంటే, ఒక వ్యక్తి స్వస్థత పొందుకుంటే, ఒక వ్యక్తి ఆశీర్వాదం పొందుకుంటే ఆ మహిమంతా దేవునికి కలగాలి తప్ప ఏ పాస్టర్కో ఏ పాస్టర్కో కలగకూడదు. ఎందుకంటే వారిలో ఏమీ ఉండదు అనేది వాస్తవం. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యము అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియులారా, ఆమె వినిందండి, ఆమె వినింది. ఎక్కడో దేవుని మాటలు విన్నది. విన్న ఆమె ఆయన వస్త్రములు ముట్టాలని ఆమె ఆశపడింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యము బోధిస్తూ ఉన్నప్పుడు శ్రద్ధ కలిగి వినటము మీరు నేర్చుకోగలగాలి. హల్లెలూయా. చాలా మంది వినుటకు వేగిరపడాలి, వినుటకు వేగిరపడాలి. త్వరగా ఎప్పుడున్నా దేవుని యొక్క వాక్యాన్ని నేను వినాలి, దేవుని యొక్క మాటలు నేను వినాలి అనే ఆశ, తృష్ణ నీలో ఉండగలగాలి. అటు వారముగా మనం ఉన్నామా? అట్టి విశ్వాసులముగా మనం ఉన్నామా? ప్రియులారా, ఆలోచించుకోవాల్సిన అవసరత ఎంతైనా మనకున్నది. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటిగా ఆ తల్లిలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఎక్కడో దేవుని గురించిన సువర్తమానం ఆమె విని విశ్వసించింది. రెండోదిగా చూడండి, అదే మాటలు ఉంటది 5:27లో. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టినా బాగుపడదననుకొని జనసమూహములో ఆయన యొద్దకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. అంటే విన్న ఆమె విశ్వసించిందండి, విశ్వసించింది, విశ్వాసము కలిగి ఉంది.
ఎవరో చెప్పారు, అవేంటో పిచ్చి మాటల్లే, అడిగిపోతే వస్తుందా అన్నట్టుగా కాకుండా ఆ మాటల ప్రకారం, ఆ వాక్య ప్రకారము, లేకపోతే దేవుని యొక్క మాటల ప్రకారము విశ్వాసం ఉంచింది. విశ్వాసం ఉంచింది కాబట్టే ఆమె ఆరోగ్యాన్ని పొందుకున్నది. చాలా మందికి ఉన్న లక్షణం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటారండి, శ్రద్ధగా వింటారు. విన్నవారు విన్న ఆ వాక్యం పట్ల విశ్వాసం ఉంచరు గాని, ఇక్కడైతే శ్రద్ధగా వింటారు కానీ ఇంటికి వెళ్ళిన వెంటనే ఆ వాక్యాన్ని వారు మరచిపోయేవారుగా ఉంటారు. ప్రియులారా, అట్టి వారముగా మనం ఉండకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని విన్న వాక్యం పట్ల, దేవుని పట్ల విశ్వాసము కలిగి జీవించాలి. కుంటి వాళ్ళు వచ్చారండి, గుడ్డి వాళ్ళు వచ్చారు, ప్రభువా స్వస్థపరచన్నారు. ప్రభు అంటాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. కుంటి వాళ్ళు వచ్చారండి, కుష్ఠరోగులు వచ్చారు, అయ్యా నిశ్చితమైతే మమ్మల్ని స్వస్థపరచు ప్రభు అని వేడుకున్నారండి. ప్రభు అంటాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసెను, నీ విశ్వాసమే నీకు కలిగింది, నీ విశ్వాసమే నీవు మేలు పొందుకున్నావని ప్రభు పలుచోట్ల నీ విశ్వాసమే నిన్ను బాగు చేసెను అని మాట్లాడతాడు. అంటే విశ్వాసము కలిగి జీవించాలి. దేవుని వాక్యాన్ని విన్న మనము కడచెవిని పెట్టకుండా దేవుని వాక్యం పట్ల విశ్వాసం ఉంచగలగాలి. ఆ తల్లి ఎక్కడో దేవుని వాక్యాన్ని విన్నదండి, విన్న వాక్యం పట్ల విశ్వాసం ఉంచగలిగింది, ఆమె స్వస్థత పొందుకున్నది. విశ్వాసం ఉంచుతున్నామా? విశ్వాసం ఉందా మనలో? చూడండి, యాకోబు 20 ఉంటుంది, అవిశ్వాసిగా కాక విశ్వాసివై ఉండుము. యాకోబు 20:27 ఉంటుంది, అవిశ్వాసిగా కాక విశ్వాసివై ఉండుము అని ఉంటుంది. యాకోబు 2 ఉంటుంది, విశ్వాస విషయములో మోమాట పడకము. విశ్వాసముతో ఉండము, విశ్వాసము కలిగి జీవించము, విశ్వసించము అని పలుమార్లు ఆ మాటలు మనం వింటూ ఉంటామండి. విశ్వాసిగా ఉండు, విశ్వసించు, మేలు పొందుతావు, విశ్వాసంతో ఉండు, ఆశీర్వాదంతో పొందుతావు అని పలుసార్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తిని అనుభవిస్తాము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము అని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. ఒక పాట ఉంటుంది, విశ్వాసము ద్వారా మన పితరులెందరో రాజ్యాలే జయించినారు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము, విశ్వాసము ద్వారా మన పితరులెందరో రాజ్యాలే జయించినారు. అంటే విశ్వాసము కలిగి మన పితరులందరూ గొప్ప కార్యాలు చేశారు. విశ్వాసము ద్వారా హానోకు తన మరణాన్ని చూడకుండా దేవునితో కొనిపోబడ్డాడండి. హానోకు అనే భక్తుడి లోకంలో మరణించలేదండి, మరణించకుండా దేవునితో కొనిపోబడ్డాడు. విశ్వాసము ద్వారా మన పితరులు ఎన్నో గొప్ప కార్యాలు చేశారండి. భక్తులు ప్రార్థించగా సూర్యుని అలాగే ఆపివేశాడు దేవుడు, చంద్రుని అక్కడ నిలిపివేశాడు. అంటే సమస్త ఈ సృష్టిని విశ్వాసులు ప్రార్థన చేయగా, దేవుని పిల్లలు ప్రార్థన చేయగా, విశ్వాసముతో ప్రభువుని అడగగా అలాగే నిలిచిపోయినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చాడండి, ఎరికో గోడలను కూల్చాడు. ప్రియులారా, ఎన్నెన్నో గొప్ప కార్యాలు వారు విశ్వాసము ద్వారా చేయగలిగారు. ఈరోజు దేవుని ఆవరణలో కూర్చున్న నువ్వు నేను, దేవుని ఆలయంలో ఉన్న ఈ మాటలు వింటున్న నీవు నేను
విశ్వాసము కలిగి జీవిస్తున్నామా? విశ్వాసము ద్వారా ఏదైనా మేలు పొందే వ్యక్తులముగా మనం ఉన్నామా అనే విషయాన్ని మనము పరీక్షించుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. 5:9 చూడండి. 5:9 వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములో నుండి ఆ బాధ నివారణ అయిందని గ్రహించుకొనెను. ఏమండి? వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయిందని గ్రహించుకొనెను. ప్రియులారా, ఫస్ట్ గా మనం చూసి అంటే ఆమె దేవుని యొక్క వాక్యాన్ని విన్న స్త్రీ, రెండవదిగా దేవుని పట్ల విశ్వాసం ఉంచిన స్త్రీ, మూడవదిగా దేవుని పట్ల స్వస్థత పొందుకున్న స్త్రీగా మనకు కనపడుతుంది. ఏమండి? మొదటిగా దేవుని మాటలను విన్న స్త్రీగా కనపడుతుంది, రెండవదిగా దేవుని పట్ల విశ్వాసం ఉంచిన స్త్రీగా కనపడుతుంది, మూడవదిగా దేవుని పట్ల దేవుని ద్వారా స్వస్థత పొందిన స్త్రీగా మనకు కనపడుతుంది. ప్రియులారా, గమనించండి. దేవుని నమ్మకం ఉంచితే, దేవుని పట్ల విశ్వాసం ఉంచితే, చూడండి ఆ కీర్తనలు 103:3 చూడండి. కీర్తనలు 103:3 కీర్తనలు 103:3 అలా చేయవద్దు. ఆయన దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. హల్లెలూయా. ఆయన నీ దోషములన్నిటినీ తొలగించువాడు, నీ సంకటములన్నిటినీ కుదించువాడు. నీ వ్యాధి బాధలను అన్నిటినీ ఆయనే తొలగించువాడు, నీ సమస్యలను అన్నిటినీ ఆయనే తొలగించువాడు, నీకున్న ఇరుకు ఇబ్బందులు అన్నిటినీ ఆయన తొలగించువాడు. మరో మాట ఉంటుంది, యేసు పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగును. యెషయాలో ఉంటుంది అన్నమాట. యెషయా 53 ఉంటుంది, ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగును. ఆయన గాయములలో స్వస్థత ఉన్నది, ఆయన రక్తములో విమోచన ఉన్నది, ఆయన గాయపడిన హస్తములలో విమోచన, స్వస్థత, ఆరోగ్యము కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడే నిన్ను స్వస్థపరచువాడు. నిర్గమకాండము 15:26 ఉంటుంది. మత్తయి సువార్తమాను 4 ఉంటుంది, అన్ని రోగులను నయం చేయు యేసు. యేసయ్య అన్ని రోగాలని స్వస్థపరుస్తాడంట. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నావా? ఏ వ్యాధులతో నువ్వు బాధపడుతూ ఉన్నా, ఏ రోగముతో నువ్వు బాధపడుతూ ఉన్నా, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో నువ్వు బాధపడుతూ ఉన్నా, ఏళ్ళ తరబడి ఆ వ్యాధి, ఆ రోగములను బాధిస్తూ ఉన్నా, ఎంతమంది వైద్యులను సంప్రదించినా ఉపయోగమే లేకపోయి ఉన్నా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దేవుని మాటలు సెలవిస్తా ఉన్నవి. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నా ప్రియమైన దేవుని సమాజమా, దేవునిలోనే నీకు ఆరోగ్యము కలుగును, దేవునిలోనే నీకు స్వస్థత కలుగును, దేవుని ఆలయములోనే నీ రోగములన్నీ లయమైపోవును. ఈ మాటలు మీరు ఆలకించండి. దేవుని వలనే నీవు మేలు పొందుకుంటావు. హల్లెలూయా. దేవుని వలనే నీ రోగము కుదించబడుతుంది, దేవుని వలనే నీ రోగము లయమైపోయి నీకు సంపూర్ణమైన ఆరోగ్యము నీకు కలుగునుగాక. హల్లెలూయా. 4వ చూడండి, 5వ అధ్యాయము 33లో మాట చూడండి. 5వ అధ్యాయము 33. మార్కు సువార్తమాను మార్కు 5:33.
అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనకు చెప్పెను. అందుకైన కుమారి, చూడండి, కుమారి, అందుకైన కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని సమాధానము గలదానపై పొమ్ము, నీ బాధ నివారణ అయినది, నీకు స్వస్థ కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. ఏమండి? అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకైన కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదనవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థ కలుగును గాక అని ఆమెతో చెప్పింది. ఆమె ఎప్పుడైతే ఆ వస్త్రమును ముట్టిందో ఒక ప్రభావము, ఒక మహిమ ఆయనలో నుంచి ఆమెలోనికి వెళ్ళిందండి. అప్పుడు ఒక కార్యము ఆమెలో కనబడింది. ఆమెకు అర్థమవుతుంది కదండి, ఇప్పుడు నీకు కరెంట్ షాక్ తగిలితే నీకు అర్థమవుతుంది కదా నాకేదో అయిందని. నీకు ఏదైనా ముళ్ళు కుచ్చుకుంటే మనకు తెలుస్తుంది కదా మనకేదో కుచ్చుకుందని. అలాగే ఆమెలోనికి దేవుని ప్రభావము ఆమెలోనికి వచ్చినప్పుడు ఆమెకు కలిగిన దాన్ని గురించి భయపడి ప్రభు వద్దకు వచ్చి భయపడుతూ వణుకుతూ సాష్టాంగపడిందంట. హల్లెలూయా. ఆమె సాష్టాంగపడి ఆమె గురించి మొత్తము ప్రభువుకు చెప్తూ ఉంది, అయ్యా 12 ఏళ్ల నుంచి నాకు రక్తస్రావం కలుగుతూ నేను ఎంతో బాధపడ్డాను, నా శరీరము క్షీణించిపోయింది, డబ్బంతా ఇప్పించుకున్నాను, ఎందరినో వైద్యులను సంప్రదించాను కానీ నా రోగానికి విముక్తి కలగలేదయ్యా. ఈరోజు మిమ్మల్ని దర్శించినాక మీ చెంగు ముట్టిన తరువాత నాకు స్వస్థత కలిగిందని ఆమె సంగతి ఎంత ప్రభువుకి చెప్పుకుంటుందండి. అంటే కృతజ్ఞత కలిగిన మనస్సు కలిగినదై. అందుకే మీకు తెలుసో తెలీదో ఆమె ఎప్పుడు మీకు ఏదైనా మేలు చేస్తే సాక్ష్యం చెప్పండి అమ్మ అంటే ఒకరు కూడా రారు నుంచుడికి. ఏదైనా మేలు పొందుకుంటే ఆ మాసమంతా గడిచి చేసిన ప్రభు చేసిన మేలుని, లేకపోతే ఆ వారమంతా ప్రభు చేసిన మేలుని ఒక్క మాటలోనైనా దేవునికి కృతజ్ఞత స్తుతిగా సాక్ష్యం చెప్తారు. ఎక్కడైనా ప్రభు మా జీవితాల్లో మేలు చేశాడు, ప్రభు గత మాసంలో మాకు ఈ ఆపదను తప్పించాడు అని సాక్ష్యం చెప్పాలి, చెప్పేవాళ్ళుగా ఉండాలి. కానీ మన కాడ చెప్పరు, కానీ ఎక్కడైనా సాక్ష్యం చెప్తారు. కనీసం జనవరి 1వ తారీఖైనా సాక్ష్యం చెప్తారు. మన మహానుభావులు అప్పుడు కూడా చెప్పరు. ఇక్కడ సాక్ష్యం చెప్పాలి. ఆ తల్లి చూడండి, ఆమెకు కలిగిన దాని గురించి భయపడి ఆయన ఎదుట సాగిలపడి సాష్టాంగపడి ఆమెకు కలిగినదంతా, ఆమెకు స్థితి అంతా దేవుని పట్ల వెళ్ళపుచ్చుకున్నది. అంటే సాక్ష్యము కలిగిన స్త్రీ, కృతజ్ఞత కలిగిన స్త్రీ. దేవుని వాక్యం ఉంటుంది, ప్రతి విషయమునందు కృతజ్ఞత కలిగిన వారై ఉండండి. ప్రతి విషయమునందు కృతజ్ఞత కలిగిన వారై మీరు ఉండండి. దేవుని వలన మేలు పొందుకుంటే ఆ మేలును బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దావీదు కూడా కృతజ్ఞత కలిగిన వాడే అంటాడు, దేవా నీవు నన్ను దీవించుటకు, నీవు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను అంటూ దావీదు దేవుని పట్ల కృతజ్ఞత మనసు కలిగి జీవిస్తాడు. 10 మంది కుష్ఠరోగులు వచ్చారండి. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు ప్రభువు కాడికి. ప్రభువు వారిని స్వస్థపరిచాడు. ప్రభువు వారిని స్వస్థపరిస్తే 10 మంది వెళ్ళారు. 10 మంది వెళ్తే 10 మందికి స్వస్థత చేశాడు. 10 మందిలో
ఒక్కడు మాత్రమే వచ్చి ప్రభువును వెంబడించి ప్రభువుని గురించి సాక్ష్యం చెప్పాడు. ప్రభువు నాకు స్వస్థత చేశాడు, ప్రభువును ముట్టి నా గాయములను కట్టి నాకు ఆరోగ్యమునిచ్చాడని 10 మంది వేస్తే 10 మంది మేలు పొందితే 10 మందిలో ఒక్కడు మాత్రమే సాక్ష్యం చెప్పాడు, కృతజ్ఞత కలిగి ఉన్నాడు. అప్పుడు ప్రభు అంటాడు, మీరు 10 మంది కదా, మరి నీ ఒక్కడు పోయి వచ్చావేంటి? మిగతా ఆ 9 మంది ఏరి? 9 మందికి కృతజ్ఞత లేదు. 9 మందికి దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన మనస్సు లేదు. ఒక్కడికి మాత్రమే కృతజ్ఞత కలిగి జీవించాడు. ప్రియులారా, దేవుని వలన మేలు పొందే నీవు, దేవుని వలన ఆశీర్వాదాన్ని పొందే నీవు, దేవుని వలన లాభం పొందే నీవు దేవుని పట్ల కృతజ్ఞత మనసు కలిగి జీవించాలి. కృతజ్ఞత అర్పించాలి. ఈరోజు నీవు కలిగినది, నువ్వు అనుభవించేది, నీవు పొందుకుని ఉన్నది నీ శక్తి, నీ బలమా, నీ ఘనమా, నీ బలగమా కానే కాదండి. దేవుడు నీ పట్ల చెప్పిన ఉచితమైన కృప తప్ప వేరొకటి లేదు. హల్లెలూయా. నేను ఎప్పుడు నా ప్రభువుకి స్తుతి చెల్లిస్తాను. నేను మొన్న ఈ మధ్య మా సోఫాలో పండుకున్నానండి. సోఫాలో పండుకుంటే మా పాస్టమ్మ లేదు, ఒంగోలు పోయింది. నేను సోఫాలో పండుకుని ఉన్నాను, నిద్రపోలేదు. ఒక 10 సమయం నిద్రపోలేదు. ఏదో ఒక చిన్న కొనుక్కు అలా పండుకున్నాను. నా ఈ కాళ్ళ పైన, నా తొడపైన ఏదో పాకుతున్నట్టుగా నాకు ఒక స్పర్శ కలిగింది. నా కళ్ళు తెరిచి చూస్తే ఒక పెద్ద పాము నా మీద పోతా ఉంది. ఇది మా ఇంట్లో మా సోఫాలో నా మీద ఎక్కి ఆ పాము పోతా ఉంది. ఒకసారి అలా ఎదిరించగానే ఆ పాము కింద పడి సోఫా కిందకి వెళ్ళింది. తర్వాత లేచి దాన్ని కొట్టి చంపాము, అది వేరే విషయం. అంటే ఆ పామే నన్ను కొడితే ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన పాము, సోఫా పైకి ఎక్కిన పాము, నా మీదకి ఎక్కిన పాము కొట్టదా అండి? ఆలోచించండి, కొట్టదా? ఇంత చేసిన పాము కొట్టకపోవడం పెద్ద విషయమా? ఖచ్చితంగా కొట్టేది. కానీ దేవుని కృప, దేవుని కనికరము మాపై ఉన్నదని నేను గ్రహించాను. ఎల్లవేళ ప్రభుకి కృతజ్ఞుడనై మా అమ్మ అంటది ఎప్పుడు. మా అమ్మ ఎప్పుడు చెప్తుందండి. ఎందుకంటే 1, 2 కాదు, పళ్ళు శోధనలు, పళ్ళు శ్రమలు, పలు అపాయాలు మమ్మల్ని వెన్నడుతూ ఉంటాయి. మా అమ్మ అంటది ఎప్పుడు, నీ ప్రాణం పోయినా దేవుని మాత్రం మర్చిపోవద్దు, సేవ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు. నాయనా, దేవుడు పళ్ళు మార్లు నిన్ను కాపాడాడు, లెక్కలేని సార్లు ప్రభు మరణకరమైన స్థితిలో నిన్ను కాపాడాడు. కాబట్టి బ్రతికినంత కాలం దేవునికి కృతజ్ఞుడవై జీవించినాను అంటూ మా అమ్మ ఎప్పుడు చెప్తా ఉంటాం. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని వలన మేలు పొందే నీవు కృతజ్ఞత కలిగి జీవించాలి. కృతజ్ఞత అర్పణ ప్రభువుకి అర్పించాలి. అర్పణలు పక్కన పెట్టు, సాక్ష్యమని చెప్తారా? అయ్యా, మా ప్రభు మా జీవితంలో మేలు చేశాడని సాక్ష్యమని చెప్తారా? కృతజ్ఞత కానుక అర్పించాలి. కానుక కూడా పక్కన పెట్టండి, సాక్ష్యమని చెప్తారా? అది కూడా లేదు. ప్రియులారా, ఈ తల్లి కృతజ్ఞత మనసు కలిగిన తల్లి. ఐదవదిగా ఆ తల్లి సాక్ష్యం ఇచ్చిందండి. ఆ తల్లి సాక్ష్యం ఇచ్చింది. దేవుని వలన నేను మేలు పొందుకున్నానని ఆ తల్లి సాక్ష్యం చెప్పింది. చూడండి, 8:47 ఉంటుంది ఆ మాట. 8:47 లోక సువార్తమానము, లోక 8:47 చూడండి. 8:47 ఆయన ఎదుట సాగిలపడి ఆ సంగతి అంతా ప్రజలందరి ఎదుట తెలియచెప్పాను. చాలు,
అర్థమవుతుందా? ఆమె ఎందుకు వచ్చిందో, ఆమె ఎందుకు ముట్టిందో, ఆమె ఏమి పొందుకున్నదో ఆ విషయం అంతా ప్రజలందరి ఎదుట సాక్ష్యము చెప్పిందంట. ప్రజలు అందరి ఎదుట ఆమె సాక్ష్యము చెప్పింది. సాక్ష్యము చెప్పాలి, సాక్ష్యము చెప్పాలి. గర్భఫలాలను పొందుకున్నారా? సాక్ష్యం చెప్పాలి. కుటుంబాల్లో వివాహమా? సాక్ష్యం చెప్పాలి. ఏదైనా మేలు కలిగిందా? వాహనాన్ని కొనుక్కున్నారా? సాక్ష్యం చెప్పాలి. ప్రభు మిమ్మల్ని తప్పించాడా రోగం నుంచి? సాక్ష్యం చెప్పాలి. మరణ పడకల నుంచి ప్రభు నిన్ను లేపాడా? నువ్వు సాక్ష్యం చెప్పాలి. అక్కమంటది ప్రజల అందరి ఎదుట ఆమె సాక్ష్యం చెప్పిందంట. సాక్ష్యం చెప్పాలి. అది మంచిది, దేవునికి ప్రీతికరమైనది. కాబట్టి అట్టి వారముగా మనం ముందుగాక. హల్లెలూయా. మొట్టమొదటి పిల్లరా, ఈ తల్లిలో ఆమె ఎక్కడో వినింది. 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన ఆ స్త్రీ, ఆ తల్లి గొప్ప మేలును అనుభవించింది. కాబట్టి ప్రేమిని వాళ్ళారా, మనము కూడా అట్టి విశ్వాసముగా మనం ముందుగాక. హల్లెలూయా. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, అందరూ మోకరించండి, మోకరించండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ప్రశస్తమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు చక్కటి మాటలు మాతో మాట్లాడావు దేవా. మీరు పలికిన ప్రతి పలుకును బట్టి నీకు స్తోత్రం చెప్తున్నాం నైనా. 12 ఏళ్ల నుంచి దేవా రక్తస్రావంతో బాధపడుతున్న తల్లి నైనా ఎక్కడో వినిందయ్యా. ఎక్కడో విన్న వాక్యము పట్ల ఆమె విశ్వాసం ఉంచింది. విశ్వాసం ఉంచి ప్రభువా ఆమె నీ వస్త్రపులు అంచును ముట్టింది దేవా. ఒక అన్యురాలలో ఎంతో విశ్వాసము ప్రభువా. అయ్యా, ఏళ్ళ తరబడి క్రైస్తవ్యం చేస్తూ మాలో ఏ విశ్వాసము లేదు, మాలో ఏ విశ్వాసము లేదు, మాలో విశ్వాసపు ఛాయలే లేవు నాయన. అయ్యా, ఎక్కడో విన్న మాటను బట్టి మీ వస్త్రములు ముట్టినా చాలనుకొని నైనా మీ వస్త్రములను ముట్టి ఆమె స్వస్థత పొందినట్లుగా మీ వాక్యం మాకు బోధిస్తూ ఉంది దేవా. ఎన్నో ఏళ్ళుగా రోగాలతో బాధపడుతూ ఉన్న మమ్మల్ని స్వస్థపరచండి దేవా. కృప చూపించండి, బలపరచండి అయ్యా. అయ్యా, రక్తస్రావం కలిగిన స్త్రీ వలె బలమైన విశ్వాసం కలిగే విశ్వాస పరులుగా మమ్మల్ని మార్చమని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన ఉన్నతమైన నామమును బట్టి స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాం. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. మమ్మల్ని ముట్టండి నాయన, మమ్మల్ని ముట్టండి అయ్యా. మీ కొరకై వేచి ఉన్నాము తండ్రి. మా గర్భాలను మీరు ముట్టండి నాయన. మృతులమైపోయిన మా గర్భాలను మీరు ముట్టండి నాయన. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న మమ్మల్ని స్వస్థపరచండి. మీ రక్తమును ప్రోక్షీకరించండి, మీ రక్తమును ప్రోక్షీకరించండి దేవా. నీ పిల్లల్ని వాకుల కొరకై వేచి ఉన్నారు, నీ కొరకై వేచి ఉన్నారు. ఒక్కొక్కరిపై మీ రక్తాన్ని ప్రోక్షీకరించండి, ఒక్కొక్కరిపై మీ రక్తాన్ని ప్రోక్షీకరించండి. పరిపూర్ణమైన ఆరోగ్యం కలుగును గాక. ఇప్పుడే స్వస్థత పొందుతుంది, ఇప్పుడే విడుదల కలుగును గాక. మీ దైవికమైన హస్తం ఒక్కొక్కరిపై దిగవచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తాకబోతున్నాడు. దేవుని ఆత్మ ఒక్కొక్కరిపై సంచారం చేస్తుంది.
దేవుని ఆత్మ ఈ మందిరం అంతా కప్పుతూ ఉంది. నమ్మండి, 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 నమ్మండి. విశ్వాసం ఉంచండి. అడగండి ప్రభువుని. ఆయన దిగి వస్తున్నాడు, ఆయన దిగి వస్తూ ఉన్నాడు, ఆయన దిగి వస్తూ ఉన్నాడు, ఆయన దిగి వస్తూ ఉన్న వేళ హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, మీ గాయపడిన హస్తం చాచండి, మీ దయగలిగిన హస్తం చాచండి నాయన. బలపరచండి, 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 బలపరచండి. విడుదలను దయచేయండి, విడుదలను దయచేయండి, విడుదలను దయచేయండి, విడుదలను దయచేయండి అయ్యా. స్వస్థపరచండి ప్రభువా. మీ బిడ్డలు మీరు ముట్టండి, మీ బిడ్డలు మీరు దాటిపోవద్దయ్యా. కనికరించండి, 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 కనికరించండి. దేవా నీకు వందనాలు. విడుదల కలుగును గాక, విమోచన కలుగును గాక, సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. మీ బిడ్డలని రాత్రి వెలకాల సమయంలో ఇప్పుడే మీరు తాకుదురు గాక. ఒక్కొక్కరికి ఆరోగ్యాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రములు ప్రభువ. పరిశుద్ధుడ, పరిశుద్ధుడ, మహాగణుడ, మహోన్నతుడ, నీ పాదములకు స్తుతులు, స్తోత్రములు రాజా. అయ్యా, ఊహించలేని నైనా నీ గొప్ప కార్యాలను బట్టి నీకు కోట్లాని కోట్ల స్తుతులు చెల్లించుకుంటున్నాను నా కన్న తండ్రి. అయ్యా, ఎప్పటికి కూడా నా తండ్రి అయ్యా మమ్మల్ని మరిచిపోకుండా నాయనా అయ్యా నీ కృప మాకు ఉంచిన దేవా నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు నైనా. అయ్యా, పాటల విషయంలో నా తండ్రి అయ్యా స్తుతి ఆరాధనలోనైనా వాక్యములనైనా మీరు మాతో మాట్లాడి ఉన్నారు నా తండ్రి. నీకు స్తోత్రములు ప్రభు. అయ్యా, ఇదిగో నాయన రక్తస్రావం కలిగిన స్త్రీ తండ్రి అయ్యా తన ఎంతగానో నాయన నీ మీద విశ్వాసం ఉంచినది ప్రభు. అయ్యా, ఒక అన్యరాలు ప్రభు. అయ్యా, అన్యరాలకు ఉన్న విశ్వాసము నాయన క్రైస్తవులంగా ఉన్న మాకు లేదు ప్రభు. అయ్యా, మన విశ్వాసమును నింపండి నాయన. అయ్యా, నీ అందునైనా మేము ఆనుకొని ప్రభు. అయ్యా, ప్రతిదీ నాయన నీకు మొరపెట్టుకుంటున్నాయినా మేము పొందుకునే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి అయ్యా. అయ్యా, విశ్వాసమును కలిగించండి నైనా. అయ్యా, విశ్వాసమును లోపలమైన మీరు పుట్టించండి నైనా. నీకు స్తోత్రములు నాయనా. అయ్యా, సాక్ష్యం చెప్పుకునే కృతజ్ఞత జీవితమును మాలో కలిగించండి ప్రభు. నీకు స్తోత్రములయ్యా. అయ్యా, ఎన్నెన్నో నా ప్రభు అపాయములు మీరు తప్పిస్తున్నారయ్యా. అయ్యా, మా కుటుంబాలకి నైనా అయ్యా మాకు క్షేమాన్ని కలిగిస్తున్నారయ్యా. నీకు స్తోత్రములు నైనా. అయ్యా, సంఘం అడుగుతున్నది ప్రభు. అయ్యా, సంఘ కొరతలు మీరు తీర్చండి నైనా. నీకు స్తోత్రములు నైనా. అయ్యా, అడుగుతున్న ప్రతి మనవులనైనా అయ్యా మీరు దయచేయండి ప్రభు. దయచేయండి నైనా. నీ ఆశీర్వాదములు నైనా అయ్యా మాలో కలిగించండి ప్రభు. నీకు స్తోత్రములు నైనా. మేము పొందుకునే వారముగా నైనా అయ్యా మమ్మల్ని మీరు బలపరచండి నైనా. నీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా, నీవు తప్ప మాకు ఎవరు లేరు నైనా. అయ్యా, ఎవరు ఆదరించలేరయ్యా, నీవు మాత్రమే నైనా. అయ్యా, మా భారమంతను నా తండ్రి నీ మీద మోపుతున్నామయ్యా. అయ్యా, మా భారములు మీరు తీర్చండి అయ్యా. అయ్యా, మా అక్కర్లు మీరు తీర్చండి అయ్యా. నీకు స్తోత్రములు నైనా. వందనాలు యేసయ్యా. కనికరా పూర్ణుడా, కరికరము చూపించండి నైనా. అయ్యా, నీ వాత్సల్యతను మా మీద ఉంచండి నైనా. దయగలిగిన యేసయ్యా దయ ఉంచు ప్రభు. దయ ఉంచండి నైనా. అయ్యా, నీ మేలులతో మమ్మల్ని తృప్తిపరచండి నైనా. కృతజ్ఞత జీవితమును నైనా అయ్యా మేము కలిగి జీవించే భాగ్యమును దయచేయండి యేసయ్యా. నీకు స్తోత్రములు ప్రభు. అయ్యా, అన్ని విషయంలోనైనా అన్ని విషయంలో మీరు స్థిరపరచండి అయ్యా. సంఘాన్ని మీరు బలపరచండి నైనా. నీకు స్తోత్రములు అయ్యా. అయ్యా, చేస్తున్న నా తండ్రి అయ్యా సేవను బట్టి నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు నైనా. అయ్యా, మేము ఏ మాత్రం అరుగులము కాదు నా తండ్రి. అయ్యా, మేము ఇక్కడ నిలబడుతున్నామంటే అది నీ చూపిన కృపనైనా. అయ్యా, నీ చూపిన జాలి మాత్రమే నాయనా. నీకు స్తోత్రములయ్యా. అయ్యా, నీకు వెళ్ళలేని స్తుతి స్తోత్రములనైనా. అయ్యా, గుప్పిలెత్తిన బిడ్డ నా ప్రభు అయ్యా వాళ్ళ కుటుంబంలోనైనా మీరు దీవెనకరంగా మీరు మార్చండి యేసయ్యా. నీకు స్తోత్రములనైనా. అయ్యా, వాళ్ళు ఏ స్థితిలో ఉండి నాయన విత్తున్నారో ప్రభు కానుకని మీరు దీవించండి ప్రభు. అయ్యా, గొప్ప మేలుల ఆశీర్వాదములు వాళ్ళ కుటుంబంలో మీరు మెండుగా అనుగ్రహించండి నాయనా. నీకు స్తోత్రములనైనా. అయ్యా, గుప్పిల దానం విత్తిన బిడ్డలను కూడా నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభు. అయ్యా, వాళ్ళకి మంచి
మంచి భోజనములను మీరు అనుగ్రహించండి ప్రభా, వాళ్ళని మీరు పోషించండి నాయనా. నీకు స్తోత్రములు నా తండ్రి. అయ్యా ఏదైతే నా తండ్రి అక్కర ఉన్నదో నా తండ్రి, అయ్యా మీరు అది అనుగ్రహించండి యేసయ్యా. వ్యర్థమైన వాటి కొరకే మేము ప్రాకులాడకుండా నా తండ్రి, అయ్యా సత్యమైన వాటి కొరకైనా మేము ప్రాకులాడే వాళ్ళముగా నైనా మమ్మల్ని బలపరచండి నాయనా. అయ్యా నిజమైన నా తండ్రి, అయ్యా నీ ఆత్మీయ అనుభవంలోనికి మమ్మల్ని స్థిరపరచండి యేసయ్యా. నీకు స్తోత్రములు నాయనా. అయ్యా యవన బిడ్డల్ని మీరు పట్టుకోనండి ప్రభు. అయ్యా నరుడు ఒంటరిగా ఉండకన్నా నా తండ్రి, అయ్యా మీరు జతపరుస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రములు నాయన. యవన కాలంలో నా తండ్రి, అయ్యా వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని నాయన మీరు జతపరచండి ప్రభా. నీకు స్తోత్రములయ్యా. అయ్యా నీ కృపలోనైనా మీరు భద్రపరచుకొని నాయన. అయ్యా ఇంకనో ప్రభు ఎన్నో నా తండ్రి అడుగుచుండగా నాయన ఎన్నిటిని కూడా నాయన మీరు దయచేయండి యేసయ్యా. అయ్యా వృద్ధాప్యంలో ఉంచిన వాళ్ళకి నాయన శక్తిని దయచేయండి, బలాన్ని దయచేయండి ప్రభు. అయ్యా నీకు స్తోత్రములు నాయన. అనారోగ్యముతో నాయన ఎందరో నాయన వ్యాధులతో బాధపడుచుండగా నాయన, అయ్యా ప్రతి బిడ్డని మీరు తాకి నాయన, అయ్యా పరిపూర్ణమైన స్వస్థతను మీరు దయచేయండి నాయన. అయ్యా విడుదల నీలోనే ఉన్నది ప్రభు. అయ్యా మీరు విడుదల దయచేయండి నాయన. ఆరోగ్యమును దయచేయండి నాయన. శక్తిమంతుడా నీ శక్తితో నింపండి యేసయ్యా. నీకు స్తోత్రములు నాయన. చంటి బిడ్డలకి నా ప్రభు అయ్యా ఆరోగ్యమును దయచేయండి. జ్వరములు బాధలతో ఉంటుండగా నాయన, అయ్యా మీరు తీసివేసి విడుదల దయచేయండి యేసయ్యా. నీకు స్తోత్రములు నాయన. ఎంతో మంది గర్భిణీ స్త్రీలు నాయన, అయ్యా గర్భద్వారములు లేకన నాయన, అయ్యా వాళ్ళకి కూడా నీ గర్భద్వారంలో మీరు తెరవండి నాయన. అయ్యా గర్భంతో ఉంచిన వాళ్ళ తల్లి బిడ్డ వేరేంత వరకు నాయన, అయ్యా నీ కృప ఉంచి క్షేమాన్ని కలిగించమని నా తండ్రి నేను మనసారా స్తుతించి నీ హృదయముతో అడిగి వేడుకొని పొందుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమయు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని సహవాసము కూడా వచ్చిన మనకును రాలేక వెనుక బిడ్డలకును సర్వలోక పరిస్థితులకు సార్వత్రిక సంఘమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. ఇంతవరకు ఓపిక వహించి దేవుని యొక్క మాటలు విన్న మీ అందరికీ నిండు మనసుతో వందనాలు తెలియపరుస్తున్నాం. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఎవరికైనా ప్రార్థన విజ్ఞాపనలు ఉంటారండి, మీ కొరకే ప్రార్థన చేస్తాం, లేకపోతే సెలవు తీసుకుందాం.